చూడండి, ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నాను. ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఒక 20 ఉంటాయండి మిర్చి. బాగున్నాయి అనుకోకండి, ఇవి కారం ఎక్కువ లేవు. అందులోకి ఎల్లిపాయ ఇంకా జీలకర్ర వేస్తానండి మిక్సీ పట్టేటప్పుడు. బగోనా పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నా. ఫస్ట్ మిర్చి ఇట్లా గోలించుకోవాలి కదండి. ఒక స్పూను వేసానండి ఆయిల్. ఆయిల్ కాగానే పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం ఎక్కువ కాలలేదండి ఆయిల్, ఎందుకంటే బాగా కాలితే మళ్ళీ వేసేటప్పుడు చిత్తుతుందని వేసి మూత పెడతానండి. అది కొంచెం చిటపటలాగాలి. ఒక 5 మినిట్స్ మూత పెడదామండి. చిన్న మంట మీదనే మంచిగా గోలాలి. చూద్దామండి పచ్చిమిర్చి గోలే. ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. పుదీనా మంచిగా మగ్గాలండి. మూత పెట్టుకుందాం అండి. పుదీనా మంచిగా గోలిందేమో. మంచిగా గోలిందండి పుదీనా. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నానండి. బంద్ చేసి చల్లారినాక మిక్సీ పట్టేప్పుడు చూపిస్తాను. చూడండి, చల్లారింది. ఇందులోకి మనము నానబెట్టుకున్న చింతపండు వేస్తున్నానండి. చింతపండును, ఎల్లిపాయలు మనం పొట్టు తీసి పెట్టినాం కదా, ఒక ఎల్లిపాయలండి, ఒక గడ్డ తీసాను మొత్తం. ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు, నువ్వుల పొడి అండి ఇది. నువ్వులు ఉంటే ఫస్టే నువ్వులు వేయించి ఇందులోనే రుబ్బుకోవచ్చు, కానీ నేను నువ్వుల పొడి ఉంది నా దగ్గర, అందుకే నువ్వుల పొడి వేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టాలండి. చూడండి, మెత్తగా రుబ్బాను. దీన్ని ఇప్పుడు పోపు పెట్టేద్దామండి. బగోనా పెట్టాను, అదే బగోన్లో నూనె పోస్తున్నాను. ఇప్పుడు మనం గోలిచ్చినాం కదా, ఒక 2 పావులు నూనె పోసానండి. ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర 2 హాఫ్ స్పూన్లు వేసానండి, కొంచెం. ఎండుమిర్చి 2, కరివేపాకు 2 కొంచెం ఇంగువ, ఒక హాఫ్ స్పూన్ పసుపు, చూడండి మంచిగా గోలింది. ఇప్పుడు మనం రుబ్బుకున్నది ఇందులో వేస్తాం. చిన్నగా పెట్టాను. మంచిగా కలుపుతాను. మిక్సీలో ఇందులో వేసాం కదండి, మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి మనం రుబ్బుకున్నాం కదా, ఇది వాటర్ కొంచెం ఎక్కాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి.
చూడండి మంచి తుక్కతుక్కలాడుతుంది కదా, ఇంతేనండి. ఆయిల్ పైనకు తేలింది. పుదీనా పచ్చడి ఈజీ అండి, ఎవరైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చపాతీలోకి అన్నంలోకి అయినా చాలా బాగుంటుందండి. బాయ్ అండి.